బాబాయ్ చూడు ఓకే చూడమ్మా అమ్మ చూడమ్మా ఇటు ఓకే ఉంటుంది కదా రోడ్డు మీద నిల్చోబెట్టి పంచడం కానీ తీసుకోవడం కానీ. అలాగే అదే వ్యాన్ల ద్వారా సరుకు కూడా తరలిచ్చేసేవారు. ఎక్కడైనా కంట్రోల్ ఉంటుంది. డిపో అంటే కొన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడ ఉంటుంది కనుక ఎక్కడ పెడతారు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో ఏంటనేది ఒకసారి సీసీ కెమెరా పెట్టుకొని చేయొచ్చు. ఒకసారి వ్యాన్ ఎక్కించుకున్న సరుకుని ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలుసు. ఎక్కించుకుని వెళ్ళడం వెళ్ళిపోవడం భారం లేకుండా ఉండే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ జాతీయ ప్రజా పంపిణీ పథకం. కనుక దీనికి మీరు అందరూ కూడా సహకారం అందించాలి, సాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గతంలో ఆ నడి రోడ్ల మీద నిల్చోబెట్టి గుడ్డు చప్పుడుగా తీసుకోవాల్సిన వాళ్ళందరినీ కూడా డీలర్ అన్నవారు ఎప్పుడైనా మార్నింగ్ అయితే రోజు తీస్తారు. మార్నింగ్ తీస్తారు, సాయంకాలం సబ్సిడైజ్ రేట్లో వచ్చేటట్టుగా వీళ్ళకి డీలర్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసే విధంగా ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే డీలర్స్ కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో లబ్ధిదారుడు ఉన్నాడు, ముసలి వాళ్ళు అవ్వచ్చు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు అవ్వచ్చు, ఇంకేదైనా మానసిక వేదంతో ఉన్నటువంటి వారు ఉండొచ్చు, వారు డీలర్ షాప్కి మన డిపో దగ్గర రాకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేటట్టుగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యవస్థ అయినా సరే, అది ఉద్యోగం కావచ్చు, రాజకీయ నాయకుల ఒక పాత్ర కావచ్చు, అలాగే ఇలా డీలర్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా బాధ్యతతో కూడుకుంది. ఇది వ్యాపార దృక్పథంతో చూడకూడదు, బాధ్యతతో కూడుకున్నటువంటి పని. మన బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి మీరే మానవతా దృక్పథం కోణంలో చూసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే ఇంటింటికి పంపిణీ చేయాలని. ఇంటింటికి పంపిణీ చేయడం వల్ల ప్రధానం వృధా కాకూడదు కదా. ఇలాంటి ఆలోచన లేనటువంటి పథకాలు ఆ రోజు పెట్టి వ్యాన్ వ్యవస్థలు పెట్టి సుమారు ఈరోజు 11 లక్షల కోట్లకి అప్పులు తీసుకెళ్లారు. ప్రతి ఏడాది 56,000 కోట్లు నుంచి 80 కోట్లు మనం డెట్ సర్వీసింగ్ చేస్తున్నాం. అంటే మనం తెచ్చినటువంటి అప్పులు కడుతున్నాం. ఎప్పటికీ అప్పు తీరుతుంది? ఇదందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల కూడా మనం ఆలోచన చేయాల్సిన బీజేపీ నాయకులకు, గ్రామ పెద్దలకు, డీలర్స్కి, అలాగే సివిల్ సప్లైస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, విలేకరు సోదరులకు, సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన డిపోలు ఏవైతే ఈ డిపో వ్యవస్థ ఉందో ఇది మనం గత 70 సంవత్సరాలుగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. కానీ గత 5 సంవత్సరాలుగా ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిందో ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రభుత్వం మీద 800 కోట్లు భారం పడే విధంగా, ప్రజాధనం వృధా అయ్యే విధంగా వ్యాన్లు పెట్టి నడి రోడ్లోనే నించోబెట్టి డీలర్ షాప్ ముందే పెట్టి వారు పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఇది మేము ఎలక్షన్లో ఏదైతే ఈ వ్యాన్ల వ్యవస్థ ఉందో ఇది ప్రభుత్వం మీద భారం పడుతుంది, ప్రజాధనం వృధా అవుతుంది. మళ్ళీ పాత పద్ధతి ఏదైతే మన 70 సంవత్సరాలుగా మనం పెట్టినటువంటి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకే వెళ్దామని చెప్పేసి ఆ రోజు మేము ఎలక్షన్లో మాట ఇచ్చినటువంటిది. ఆ మాట నమ్మారు ప్రజలు, మాకు ఓట్లు వేశారు, గెలిపించారు. ఈరోజు ఆ మాట నించోబెట్టుకున్నటువంటి రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ ప్రజా పంపిణీ పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించినటువంటి సందర్భంలో ఎవరైతే 65 సంవత్సరాలు దాటి రేషన్ డిపోలకి రానటువంటి పొజిషన్లో ఉన్నారో, లేకపోతే వాళ్ళ ఏజ్ నిమిత్తం
వాళ్ళ ఇంటికే వెళ్ళి పంపిణీ చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వం చేసిందో దాంట్లో భాగంగా ఈరోజు పెద్దగంటేడ మండలం నెలముక్కు గ్రామంలో మేము 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు నేరుగా ఆ రేషన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగిందండి. ఇందులో స్థానిక కార్పొరేటర్ సోదరులు సోదరిమణి లక్ష్మీబాయి గారు, అలాగే మా 3 పార్టీ నాయకులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వీళ్ళతో పాటు ఏఎస్ఓ గారు, డిఎస్ఓ గారు కూడా, ఏఎస్ఓ గారు, తర్వాత మండల తహసీల్దార్ గారు, అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ వ్యవస్థ ద్వారా ఏదైతే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉందో వ్యాన్లు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తూ డిపోల వద్దే వ్యాన్లు పెట్టుకొని ఒక సమయం అనేది లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వచ్చినటువంటి సమయాల్లో పంపిణీ చేసి లబ్ధిదారులకి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, ప్రభుత్వం మీద భారం పడేటువంటి పరిస్థితి, ఆర్థిక భారం సుమారు 800 కోట్ల ఆర్థిక భారం పడేటువంటి పరిస్థితి. ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించి మేము ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా మాకు ఈరోజు మేము మళ్ళీ పాత పద్ధతినే తీసుకొచ్చి ఈ పంపిణీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వం మీద ప్రజల సొమ్ము ప్రభుత్వం మీద భారం పడకుండా ప్రజాస్వామ్యం మనం కాపాడుతూ, అలాగే 65 సంవత్సరాలు దాటినటువంటి లబ్ధిదారులకి నేరుగా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి బీజేపీ నాయకులైనటువంటి పురంధరేశ్వరి గారికి, మోడీ గారికి నేను పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా డీలాల్ గారు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే కొంచెం 65 దాటకన్నా వికలాంగులు ఉంటే వాళ్ళకి కూడా, మానసిక రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా నేరుగా వెళ్ళేటట్టుగా కొంచెం మానవతా దృక్పథం కోణంలో చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.